కాసేపట్లో పార్లమెంటరీ డిఫెన్స్ ప్యానెల్ సమావేశం జరగనుంది. పహల్గాం ఉగ్రదాడి గురించి ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటికే సీడీఎస్ అనిల్ చౌహాన్ తో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉదయం ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ కీలక విషయాలపై చర్చించినట్లు సమాచారం. మరోవైపు భారత సైన్యం అప్రమత్తంగా ఉందని అధికారులు చెప్పారు. కాసేపట్లో పార్లమెంటరీ డిఫెన్స్ ప్యానెల్ సమావేశం జరగనుంది. పహల్గాం ఉగ్రదాడి గురించి ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటికే సీడీఎస్ అనిల్ చౌహాన్ తో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉదయం ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ కీలక విషయాలపై చర్చించినట్లు సమాచారం. మరోవైపు భారత సైన్యం అప్రమత్తంగా ఉందని అధికారులు తెలియజేశారు. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్మీదుర్గ రాధా మోహన్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ సమావేశం, డిఫెన్స్ కమిటీ సమావేశం మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ, అదేవిధంగా కార్తీ చిదంబరం ఉన్నారు. టీడీపీ తరఫున కేశినేని చిన్ని ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. మొత్తం 31 మంది సభ్యులుగా ఉన్నటువంటి 39 మంది ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. మొత్తంగా ఈ కమిటీ సమావేశం మొదట షెడ్యూల్ సమావేశం అయినప్పటికీ కూడా పహల్గాం ఘటన తర్వాత జరుగుతున్నటువంటి సమావేశం కొంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంకా మీరు చెప్పినట్లు ఈ రోజు ఈ యొక్క పహల్గాం ఘటనకు సంబంధించినటువంటి కొన్ని డెవలప్మెంట్లు కూడా ఇటు ఢిల్లీలో జరిగాయి. సీడీఎస్ రాజ్నాథ్ సింగ్ తో సమావేశమయ్యారు. ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ ప్రధాని మోదీతో కూడా సమావేశమయ్యారు. త్రిదళాల సన్నద్ధత గురించి కూడా ఆయన ప్రధాని మోదీకి రాజ్నాథ్ సింగ్ వివరించారు. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో పహల్గాం ఘటనకు సంబంధించి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి, ఆ తర్వాత భద్రతా పరంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, వీటన్నిటి తరఫున డిఫెన్స్ కు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ కమిటీ సమావేశంలో పాల్గొని వివరించే అవకాశం ఉంది. మరో ముఖ్యమైనటువంటి సమాచారం, ఈ యొక్క పహల్గాం దాడి కేసుని ప్రస్తుతం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తుంది. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఈ దాడికి సంబంధించి ఉగ్రవాదులు చైనా యాప్లు, అదేవిధంగా శాటిలైట్ ఫోన్లు కూడా ఉపయోగించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఎన్క్రిప్టెడ్ చైనా యాప్లు, ఉగ్రవాదులు చైనా యాప్లను ఉపయోగించి పాకిస్తాన్ లోని వాళ్ళ ఉగ్రవాదులతో కమ్యూనికేట్ చేసినట్లుగా సమాచారం. ఈ యాప్లు ఎన్క్రిప్ట్ సాంకేతికతను ఉపయోగించి సందేశాలను రహస్యంగా పంపినట్టుగా తెలుస్తున్నారు. స్టెగానోగ్రఫీ, ఫోటోలు వీడియోల రూపంలో సమాచారాన్ని దాచిపెట్టి పంపించే స్టెగానోగ్రఫీ సాంకేతికను కూడా ఉగ్రవాదులు ఉపయోగించినట్లుగా ఎన్ఐఏ గుర్తించింది. సో బర్డ్స్ ట్రాన్స్మిటర్లను కూడా ఉపయోగించారు. ఈ పరికరాలు మిల్లీ సెకండ్లలో డేటాను పంపగలవు. అదేవిధంగా రేడియో ఫ్రీక్వెన్సీలను వేగంగా మార్చే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటాయి. ఆ తర్వాత గుర్తించడానికి కూడా కొంత కష్టంగా ఉంటుంది. మరోపక్క దాడి జరిగిన రోజే పహల్గాం ప్రాంతంలో చైనా శాటిలైట్ ఫోన్ కూడా ఒకటి ఉన్నట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి. ఇది ఉగ్రవాదుల కమ్యూనికేషన్ లో భాగంగా ఈ యొక్క చైనా శాటిలైట్ ను కూడా వాడినట్లుగా తెలుస్తుంది. పహల్గాం దాడిపైన నిష్పక్ష దర్యాప్తు జరపాలన్న పాకిస్తాన్ డిమాండ్ కు చైనా కూడా మద్దతు ప్రకటించింది. పాకిస్తాన్ భద్రతా ఆందోళనలను అర్థం చేసుకుని సార్వభౌమత్వాన్ని నిలుపుకోవడంలో అండగా ఉంటామని కూడా చైనా మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఇక చైనా యొక్క పాత్ర ఏంటి అన్న దానిపైన కూడా ఈ రోజు జరిగే ఈ పార్లమెంటరీ పార్టీ ఈ యొక్క కమిటీ సమావేశంలో కూడా చర్చించే అవకాశం ఉంది. భారత్ ఆరోపణలు ఖండిస్తూ రష్యా, చైనా వంటి దేశాలు కూడా జోక్యం చేసుకుని నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని కూడా పాకిస్తాన్ కోరుకుంటుంది. మరోపక్క భారత్ పాకిస్తాన్ తో ఉన్నటువంటి ఏదైతే సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. పాకిస్తాన్ డిప్లొమాట్లను కూడా దేశం నుంచి పంపించింది. పాకిస్తాన్ పౌరుల వీసాలను కూడా రద్దు చేసింది. పాకిస్తాన్ కూడా ప్రతిచర్యగా పాకిస్తాన్ భారతీయ విమానాల కోసం తమ గగనతలాన్ని కూడా మూసేసి వాణిజ్యాన్ని కూడా నిలిపేసింది. సిమ్లా ఒప్పందాన్ని కూడా సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య అయితే ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశం కొంత ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పొచ్చు. లక్ష్మీదుర్గ. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.